నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో ప్రభుత్వ విద్యారంగానికి ముప్పు। చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించండి। విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి। యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ఉపాధ్యాయులకు వక్తలు పిలుపు। టీడీపీకి విలువలు లేదు, వైఎస్ఆర్సీపీకి లక్ష్యం లేదు, విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ టీఆర్ఎస్। 20 సూత్రాల కమిటీ అధ్యక్షులు తులసిరెడ్డి ధ్వజం। సమాజానికి డీకే ఆదర్శప్రాయులు, ఆయన సేవలు చిరస్మరణీయం। డీకే సంతాప సభలో ప్రముఖులు వెల్లడి। వార్తల్లోని వివరాలు। లోక్సభ స్పీకర్ మీరా కుమారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది। 2 రోజుల జిల్లా పర్యటన నిమిత్తం లోక్సభ స్పీకర్ మీరా కుమారి శనివారం రేణిగుంట విమానాశ్రయంకు విచ్చేశారు। విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు కాంగ్రెస్ నాయకులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు। అక్కడ నుండి ఆమె నేరుగా స్థానిక పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు। అక్కడ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్లు మీరా కుమారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని వినతి పత్రాలు సమర్పించారు। అంతేకాక ఆమెను శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు। రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక సేవారంగంలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప శక్తి డీకే అని, ఆయన భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు। టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు డీకే ఆదికేశవ నాయుడు సంతాప సభ శనివారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య, ఎంపీ డాక్టర్ చింతామోహన్, టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, శాసనసభ్యులు గుమ్మడి కుతూహలమ్మ, మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు, వెంకట్రమణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, పార్టీలకు అతీతంగా నాయకులు, డీకే అభిమానులు, టీటీడీ ఉద్యోగులు హాజరై ఆదికేశవ నాయుడికి అశ్రు నివాళి అర్పించారు। అనంతరం నిర్వహించిన సభలో మంత్రి రామచంద్రయ్య ప్రసంగిస్తూ, సంపన్నులు రాజకీయంగా రాణించలేరని, కానీ ఆర్థిక స్వావలంబన ఉండి సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేయడమే కాకుండా దక్షిణ భారతదేశంలో కలియుగ దానకన్నుడు డీకే అని కొనియాడారు। అలాంటి వ్యక్తి అకాల మరణం సమాజానికి తీరని లోటని ఆవేదన చెందారు। ఆయన చిరకాల వాంఛ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం నెరవేరాలని మంత్రి ఆకాంక్షించారు। అది నిజమైన భక్తి। భయంతో భక్తి ఉండేది కూడా చాలా మందికి ఉంటుంది, గర్వం లేదు, ఎవరు పోయినా మాట్లాడతాడు। ఈవో గారు వచ్చిండారు, ఆయన ఆఖరి కోరిక నాకు చెప్పింది ఈవో గారికి స్వభావంగా జరుగుతుంది, స్వర్ణమనం చేయాలంటే ఆయన ఆఖరి నాకు చెప్పాడు। నాకు తెలియదన్నా, నేను కొత్తగా వచ్చాను, ఈ ఆగమ శాస్త్రాలు ఏంటో, దీంట్లో ఎంతవరకు యాక్సెప్టబిలిటీ ఉందో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడతాను, దీనిలో డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి, దానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాను నేను। చాలా చోట్ల ఇటువంటి కార్యక్రమాలు జరిగి ఇక్కడ ఎందుకు చేయబెట్టకూడదు ఆ కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది। అనంతరం టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ, ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు పరిశీలించి దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని డీకేతో చర్చించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు। టీటీడీకి డీకే చేసిన సేవ ఆదర్శప్రాయమని, ఆయన చిరకాల కోరిక నెరవేరేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈవో హామీ ఇచ్చారు। ఈ సంతాప సభలో నగర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, టీటీడీ ఉద్యోగులు, డీకే అభిమానులు పాల్గొన్నారు। మాటలు మాత్రం చాలా ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుండేది, దీనికి అసలు ఎలాంటి కాన్సెప్చువలైజేషన్, ఊహ, ఎలాంటి ఊహాత్మకమైన ఆలోచన చెప్తుండేవారు। స్వర్ణమయం కార్యక్రమం గురించి కూడా నాకు చెప్పారు, మాట్లాడి దీని గురించి ఇలా ఉన్నదండి, దాని చరిత్ర, దాని బాగోగులు అవన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు। దాని సందర్భంగానే నాకు ఆయన 1-2 సార్లు కూడా కలిశారు। ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవటం ఆ పార్టీకి చెంపదెబ్బ లాంటిదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు। ప్రజాపాటలో భాగంగా శనివారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక పల్లి వీధిలో పర్యటించారు। ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు। పారిశుద్ధ్యం, త్రాగునీరు, దోమల బెడద వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు। ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపించడాన్ని జీర్ణించుకోలేని సీఎం వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు।
ఎన్నికల ముందు 450 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయిస్తామన్న సీఎం ఆ తర్వాత ప్రజలను దగా చేశారని, మోసం చేశారని నిప్పులు చెరిగారు. పల్లె వీధిలో అతి పేద ప్రజలు జీవిస్తున్నారని, ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వలన ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన హామీ అమలు చేసేంత వరకు తాము పోరాటం సాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కోసమని ఎన్నికలప్పుడు కపటపు వాగ్దానాలు చేసి ఎన్నికల్లో ప్రజలు చెంపదెబ్బ వేసిన తర్వాత ఆ తిరుపతి ప్రజల మీద ప్రతీకార ఇచ్చతో రగిలిపోతున్నాడు. ₹1 నిధులు కూడా ఇవ్వటం లేదు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, తిరగబడుతుంది. ప్రభుత్వం మెడలు వంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ 450 కోట్ల రూపాయలు విడుదల అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. మద్యం మత్తులో జరిగిన స్వల్ప ఘర్షణ స్నేహితుని ప్రాణాన్ని బలికొంది. చిత్తూరు గిరింపేటకు చెందిన శ్రీనివాసులు, రవి అనే ఇద్దరు మంచి స్నేహితులు. శుక్రవారం రాత్రి ఇద్దరు మద్యం సేవించారు. మత్తులో శ్రీనివాసులు రవి అనే వ్యక్తిని దూషించాడు. స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన రవి నిద్రిస్తున్న సీనును కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం జరిగిన శ్రీనివాసులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు అక్రమార్కులను ప్రోత్సహిస్తూ సమాజంలోని విలువలను కాలరాస్తూ పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారని రిటైర్డ్ డీఎస్పీ ఎన్ భాస్కర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను తిరుచానూరు రోడ్డు శ్రీనివాసపురంలో నివాసం ఉంటున్నానని చెప్పారు. తిరుచానూరు పంచాయతీలోని సర్వే నెంబర్ 255/1 తనకు 17 సెంట్ల స్థలముందని, దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశానని చెప్పారు. అయితే తన స్థలాన్ని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అన్యాయం జరిగింది తనకైతే పోలీసులు అక్రమార్కులకు అండగా నిలవటం విడ్డూరంగా ఉందని, బాధితులకు న్యాయం చేయాల్సిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ తమనే బెదిరిస్తున్నారని వాపోయారు. ఆయన ప్రవర్తన వింతగా ఉందని, అర్బన్ పోలీస్ అధికారులపై కోర్టులో రిట్ వేసినట్లు చెప్పారు. ఇకనైనా పోలీసులు లీగల్ విషయాలలో జోక్యం చేసుకోకుండా తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. అంతేకాక పోలీస్ శాఖకు తమ వృత్తికి వన్నె తీసుకురావాలని పోలీసులకు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితులు లోకేష్, దుష్యంతరాజు, సాయి పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు బాలాజీనగర్ కాలనీలో వైఎస్ఆర్సీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు సమన్వయకర్త ఎస్ మనోహర్ మహిళలకు సభ్యత్వ నమోదు చేశారు. ఎస్ మనోహర్ మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరారు. ప్రజలు అధిక సంఖ్యలో సభ్యత్వం చేసుకుని వైఎస్ఆర్సీపీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, సయ్యద్, అమర్, కేకే రవి, గుట్టి రాయల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు తల్లి ఆరాధనోత్సవం సందర్భంగా తిరుపతి మహతిలో శాస్త్రీయ, జానపద నృత్యాలు, పాటల పోటీలను నిర్వహిస్తున్నట్లు వంశీ కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఉపాధ్యక్షులు శైలకుమార్ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరుగున పడిపోతున్న కళలను బతికించడం కోసం తమ సొసైటీ ఆధ్వర్యంలో మే 10, 11, 12 తేదీలలో స్థానిక మహతి ఆడిటోరియంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరదేశీ పోకడలతో సమాజంలో అంతరించిపోతున్న కళారూపాలను కాపాడాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలు ఆదరించాలని కోరారు. కళలే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణాలన్నారు. తెలుగు తల్లి ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో కళాకారులు పాల్గొని తమ ప్రతిభను పరీక్షించుకోవాలని సూచించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేయనున్నామన్నారు. ఈ పోటీల అనంతరం ఈ నెల 13న మదర్స్ డే సందర్భంగా మాతృ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. నగర మహిళలు ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షులు జిఎల్ కుమార్, సభ్యులు ఆముదాల నారాయణ, గుణశేఖర్ నాయుడు, మహిళా సభ్యురాలు లలితకుమారి, సుమనశ్రీ, రాధాదేవి, భువనేశ్వరి పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలోని జయరాం నాయుడు పెట్రోల్ బంకు సోలార్ ఎనర్జీ సిస్టమ్ను శనివారం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యుత్ కోతల వల్ల అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు. దీంతో పెట్రోల్ బంకులలో విద్యుత్ లేక జనరేటర్ ద్వారా బంకులు నడిపిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో సోలార్ ఎనర్జీ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ సందర్భంగా నెట్ క్యాప్ అధికారి జగదీశ్వర్ రెడ్డి, సంస్థ ఇంజనీర్ రవితేజ మాట్లాడుతూ 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 5.5 kV సిస్టమ్ రోజుకు 25 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 30% సబ్సిడీ ఉందని తెలిపారు. జిల్లాలో ప్రథమంగా చిత్తూరులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పవిత్ర పుణ్యక్షేత్రంలో నీటి నిల్వలను పెంపొందించడం కోసం ఇంటింటికి ఇంకుడు గుంత, నీటి వనరులకు లేదిక చింత అనే నినాదంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ద అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అధ్యక్షులు భక్తవత్సలం పేర్కొన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి అన్నారు. అయితే అటువంటి పుణ్య ప్రదేశానికి నీటి గండం పొంచి ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అంతేకాక తిరుపతికి మూల స్తంభాలుగా చెప్పుకుంటున్న టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా సంస్థలు చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్లే నగరానికి ఈ దుస్థితి వచ్చిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నీటి నిల్వలను పెంపొందించడం కోసం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంకుడు గుంత, నీటి వనరులకు లేదిక చింత అనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టనున్నామని చెప్పారు. తాము చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రోత్సహించాలని, ప్రజలు తమ ఇంట్లో ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని నీటి సమస్య నుండి బయటపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన తమ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మీడియాకు పరిచయం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులు వెంకటేష్ బాబు, ప్రసాద్ రెడ్డి, అనీశ్వర్, సుధాకర్ రెడ్డి, గణపతి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఫిర్యాదు రోజుకి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి శనివారం ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 4వ శనివారం ఫిర్యాదుల దినోత్సవంగా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఎస్సీ, ఎస్టీల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అయితే ఫిర్యాదులను స్వీకరించేందుకు అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన దళితులు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వెంకటాచలం, కేకే రవి, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పు చేసిన పాపానికి భూమిని ఆక్రమించుకోవడంతో పాటు ఇంటికి తాళం వేసి తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని బాధితురాలు నాగరాణి మీడియా ముందు వాపోయారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాము రామచంద్రపురం మండలం నెత్తకుప్పం పుల్లంనాయుడి కండ్రికలోని ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నామని చెప్పారు. తమకు 2 ఎకరాల 93 సెంట్లు పొలం ఉందన్నారు. కాగా తన భర్త అదే ప్రాంతానికి చెందిన జేడి జగన్నాథం వద్ద నుంచి 1,50,000 రూపాయలు అప్పు తీసుకుని బాకీ పడ్డారని తెలిపారు. తాము తీసుకున్న రుణం సాకుతో తమ పొలాన్ని ఆక్రమించడంతో పాటు ఇంటికి కూడా తాళం వేసి రోడ్డుపాలు చేశారని వాపోయారు. అంతేకాక తమ కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని బోరుమన్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని, తన భర్త 1 సంవత్సరం తర్వాత రుణం చెల్లిస్తానని కోర్టు నుంచి స్టే తెచ్చారని, కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా జగన్ తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని విలపించారు. ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలోని ఎంజీఆర్ వీధిలో నివాసముండే మాదిగలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని మహిళలు ప్రత్యేక ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఏజేసీ వెంకట సుబ్బారెడ్డికి శనివారం వినతిపత్రం సమర్పించారు. మాదిగలు 30 సంవత్సరములుగా ఎంజీఆర్ వీధిలో నివాసం ఉంటున్నామని తెలిపారు. ఇంతవరకు తమకు ఇంటి పట్టాలు, పెన్షన్లు, మరుగుదొడ్లు నిర్మించలేదని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏజేసీకు వినతిపత్రం సమర్పించారు. బుద్ధవిహార్ సేవా సమితికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఆ సంస్థ నిర్వాహకులు శనివారం చిత్తూరు అదనపు జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. శనివారం చిత్తూరులో నిర్వాహకులు డి గోవిందస్వామి, ఎస్ మునిరత్నం మాట్లాడుతూ బుద్ధవిహార్ సేవా సంస్థ ప్రజాసేవ చేసేందుకు ఏర్పడిందని తెలిపారు. ఆసుపత్రి, పాఠశాల, ధ్యాన మందిరం తదితర కార్యక్రమాల నిర్మాణానికి భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. తిరుపతి అవిలాల వద్ద స్థల సేకరణ జరిగిందని, ఆ భూమిని తమ సంస్థకు కేటాయించాలని కోరారు. భారత సమాజంలో కీలక మార్పులు, సమస్యలు, పరిష్కారాలు అనే అంశంపై ఎస్వి యూనివర్సిటీలో జాతీయ సదస్సును నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ అట్ క్రాస్ రోడ్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో ప్రారంభించారు. ప్రారంభ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎస్వియు డిటిఈ డైరెక్టర్ గోవింద్ రెడ్డి, ఏపీఎస్సిహెచ్ఈ మాజీ వైస్ చైర్మన్ గణేష్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో సదస్సు ప్రారంభించారు. భారత సమాజంలో వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, జనాభా, ప్రపంచీకరణ, అవినీతి, కులం, మతం, కుటుంబ సమస్యలు వంటి అనేక అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఓ నివేదిక ద్వారా తెలియజేస్తామని సోషియాలజిస్టు చీఫ్ ఎడిటర్ ప్రొఫెసర్ హనుమంతరావు తెలిపారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ తాతాజీ, రాములు, చానకిరామయ్య, రెడ్డప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు. What best way to do it rather than by inviting all the sociologists and social scientists who are very near and dear to him as well as to all of us for a seminar to coincide with that occasion.
And so when we thought about organizing a seminar, Professor Janakram from the Directorate of Distance Education, who got his PhD, who is the first PhD candidate of Professor Reddy Naidu, came forward. విశ్వసనీయత లేని పార్టీ తెలుగుదేశం కాగా లక్ష్యం లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ నేత 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయసులో పాదయాత్ర చేయడం అభినందించదగ్గ విషయమే అయినా ఆ యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. 9 సంవత్సరాల పాలనలో ఏమీ చేయలేని ఆయన ఇప్పుడు మళ్లీ అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదనే భావనలో ప్రజలు ఉన్నారని, అందుకే ఆ పార్టీని విశ్వసనీయత లేని పార్టీగా భావిస్తున్నారని అన్నారు. సుదీర్ఘ పాదయాత్ర అన్ని రోజులు అన్ని కిలోమీటర్లు, కానీ రిజల్ట్ ఫలితం వచ్చేసి శూన్యం. ఒక సామెత ఉంది పులిందుల ప్రాంతంలో, పులిందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు, ఏం తెచ్చాడంటే ఒట్టి చేతులతో వచ్చాడు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఈ పాదయాత్ర. దీనికి ప్రధాన కారణం, ఈ ఫలితం రాకుండా ఉండడానికి ప్రధానమైన కారణం విశ్వసనీయత లేకపోవడం. తన 9 సంవత్సరాల ట్రాక్ రికార్డు అడ్డు రావడం. ఒకటేమి, నాకు మళ్ళా తిరిగి అధికారంలోకి ఇస్తే నేను గతంలో నేను అందించిన పరిపాలన ఇస్తాను అని అంటే, ఆ పరిపాలన వద్దనే కదా నేను 2 సార్లు ఇంటికి పంపించింది. టీఆర్ఎస్ పార్టీ విద్వేషపూరిత పార్టీగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రావాలని తేవాలని ఆ పార్టీకి ఏ కోశాన లేదని, కేవలం రాజకీయ పబ్బం కోసమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెజార్టీ ప్రజలు సమైక్యవాదులేనని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందే ఏకైక లక్ష్యం తప్ప వాళ్ళకు వేరే ఉద్దేశమే లేదు. నిన్ననో మొన్ననో సీమాంధ్ర పార్టీలను తరిమి కొట్టాలి అన్నాడు కేసీఆర్. అదే నిజం చేయాలంటే ముందు ఆయన పార్టీని తరిమి కొట్టాలి. ఎందుకంటే ఆయన పూర్వీకులు సీమాంధ్ర ప్రాంతంలోని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి ప్రాంతంలోని బుడ్డిపేట ఆయన పూర్వీకులది. ఒక విధంగా చెప్పాలంటే నా బుడ్డిపేట బుల్లోడు. ఆయన పూర్వీకులు అక్కడ నుండి మెదక్ జిల్లాకు వలసపోయారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావిస్తూ లక్ష్యం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యం తీసుకొస్తామంటున్న ఆ పార్టీ అసలు రాజన్న ఏ పార్టీ వారో తెలియదా అని ప్రశ్నించారు. రాజన్న పంచభూతాల్లో కలిసిపోయినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఆయన తరువాత రోసయ్య, కిరణ్లు కూడా వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేసినా ఎందుకు వేరే పార్టీ పెట్టాల్సి వచ్చిందని నిలదీశారు. రాజకీయ లబ్ధి, అధికారం కోసమే ఆ 3 పార్టీలు సభలు, పాదయాత్రలు చేస్తున్నాయని, అయినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరాల గుట్టలు పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ 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 అని పలవరించారు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఏమో రాజన్నేమో కాంగ్రెస్ పార్టీ, ఈ వైకాపా పార్టీ వాళ్ళేమో రాజన్న రాజ్యం చేస్తా అంటారు. రాజన్న రాజ్యం అంటే కాంగ్రెస్ రాజ్యమే, ఉండేది కాంగ్రెస్ రాజ్యమే. కాబట్టి ఏమిటి మీ లక్ష్యం ఏమిటి? మీరు ఎందుకు పార్టీ పెట్టారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయారు? ఎందుకు పాదయాత్ర జరుపుతున్నారు? ఒక అర్థం పర్థం లేకుండా, లక్ష్యం లేకుండా వాళ్ళు పోనీ ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ అటు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ పథకాలు తీశారు కాబట్టి మేము రాజన్న రాజ్యం తెచ్చామంటే దానికైనా అర్థం ఉంది. అది లేదు. అన్ని పథకాలు కొనసాగుతున్నాయి, ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులకు అందుతున్నాయి, మరిన్ని కొత్త పథకాలు వచ్చాయి. కాబట్టి ఏ విధంగా మీ యొక్క ఆ స్లోగన్కు రాజన్న రాజ్యం అనే దానికి మీ దగ్గర ఏం ఆన్సర్, ఏం లక్ష్యం? ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శాసన మండలి సభ్యులు దాచూరి రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 13వ రాష్ట్ర మహాసభలను శనివారం తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ప్రారంభించారు. ప్రారంభ సభకు సిపిఎం పార్లమెంట్ సభ్యులు సీతారాం యెచూరి, శాసన మండలి సభ్యులు ఎండపల్లి శ్రీనివాసరెడ్డి, విటపు బాలసుబ్రహ్మణ్యం, దాచూరి రామరెడ్డి, గేయానంద్, నాగేశ్వర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాచూరి రామరెడ్డి, ఎండపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, తిరోగామి విధానాలను నిలువరించేందుకు యూటీఎఫ్ గత 4 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం సాగిస్తోందని తెలిపారు. 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ 1000 మంది సభ్యులతో ఆవిర్భవించి ప్రస్తుతం 1,30,000 మందితో రాష్ట్రంలోని అతిపెద్ద ఫెడరేషన్గా కొనసాగుతోందన్నారు. మొదటి మహాసభను రాజమండ్రిలో జరపడం జరిగిందని, ఆ తర్వాత 11 మహాసభలను పూర్తి చేసుకుని 13వ మహాసభను తిరుపతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం విద్యా హక్కును అమలుపరచడంలో విఫలమైందని ఆరోపించారు.
రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. పరీక్ష, గ్రేడింగ్ విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్షర తపస్మాన్, సాక్షర భారతి, ఆర్వీఎం, ఆర్ఎంఎస్ఏ లాంటి అన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఆశించిన స్థాయిలో అక్షరాస్యతను సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 18,000 కోట్లు ఖర్చు చేస్తున్న 79 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తుంటే 50 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందన్నారు. ఉపాధ్యాయులు వారి విధి పట్ల చిత్తశుద్ధితో పనిచేసి మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాట వేయాలని కాంక్షించారు. అంతకుముందు రాష్ట్రంలోని 23 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కాలనీ నుండి బయలుదేరిన ర్యాలీ తారక రామ స్టేడియం వరకు కొనసాగింది. ఈ మహాసభలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నారాయణ, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, డిఈఓ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. ఆ పరిస్థితుల వల్ల అలాంటి తిరోగమ విధానాలు నివారించేందుకోసం యూటీఎఫ్ తనదైన శైలిలో విద్యారంగ ప్రమాణాలు పెంచడం కోసం అక్కడక్కడ జరుగుతున్న ఈ యొక్క అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యారంగ పటిష్టత కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ సందర్భంగా 13వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ యొక్క సేవలు అందిస్తున్న యూటీఎఫ్ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వకమైన ఉద్యమాభినందనలు నేను తెలియజేస్తున్నాను. విశ్వ బ్రాహ్మణుల హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజకీయ రణబేరి సభను నిర్వహిస్తున్నామని విశ్వ బ్రాహ్మణులు హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర స్వర్ణకారుల సంఘం ఉపాధ్యక్షులు, రణబేరి నిర్వాహకులు కర్రి వేణుమాధవ్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు వేణుమాధవ్, మనోహరాచారి మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా 2 పార్టీల పాలనలు విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ అవకాశం కాదు కదా, కనీసం రాష్ట్ర స్థాయిలో ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వలేదంటే విశ్వ బ్రాహ్మణులపై ఆ పార్టీలకున్న చిత్తశుద్ధి స్పష్టమవుతోందని అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఇంతవరకు ఆ కార్పొరేషన్కు విధులు, నిధులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. అందుకే విశ్వ బ్రాహ్మణుల హక్కులు, రాజకీయ అవకాశాలు, ప్రయోజనాల కోసం ఆదివారం తిరుపతిలో భారీ స్థాయిలో విశ్వ బ్రాహ్మణ రాజకీయ రణబేరిని నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు విజయాచారి, చంద్రాచారి, వాసు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక మీదట ఏ కార్యక్రమం అయినా కూడా ఐకమత్యంతో అందరం కూడా పోరాటం చేసే పరిస్థితి దాపురించింది కాబట్టి ఇంకా అడుక్కునే పని లేదు. ఏదున్నా కూడా ఇంకా మనం పోరాటం ద్వారానే మన యొక్క హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ఈ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థకి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజా ఉద్యమాలతో పాటు చట్టసభల్లోనూ సిపిఐ వాణిని వినిపించే దిశగా జిల్లా నాయకత్వం ముందుకు సాగాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. స్థానిక బైరాగపట్టిలోని గంధమనేని శివయ్య భవన్లో శనివారం జరిగిన సిపిఐ జిల్లా సమితి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అంగీకృత విధానాలతో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక పరంగా నిర్ణయాత్మక శక్తిగా పార్టీని జిల్లాల స్థాయిలో పటిష్టం చేయాలన్న లక్ష్యంతో తమ పార్టీ జిల్లా సమితి సమావేశాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఒడిదుడుకులు ఉన్నా సొంత బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సిపిఐ బలోపేతమై సొంతంగా ఎన్నికల్లో లబ్ధి పొందేలా ఎదిగేందుకు శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు 62 వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ధీటీగా ఉండేవారు. దురదృష్టవశాత్తు 62-64 మధ్యలో జరిగిన పరిణామాల వల్ల కమ్యూనిస్ట్ చీలిపోయి చెట్టుకొమ్మలు పుట్టుకొమ్మలు అయిపోయిన తర్వాత 1967లో కాంగ్రెస్ పార్టీ గురించి కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యాలు బలపడాల్సిన రోజుల్లో కమ్యూనిస్టు చీలిపోయినందువల్ల దాదాపు 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ప్రాంతీయ పార్టీ గెలిచాయి, కమ్యూనిస్ట్ కాదు. ఆ తర్వాత కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, మత పార్టీలు. దీనికి కారణం కమ్యూనిస్ట్ చీలిక వల్ల. ఇప్పటికైనా కమ్యూనిస్ట్ వల్ల అందరూ కలిసి పునరీకరణ చేసి ఐక్యపడితే ప్రజలకు విశ్వాసం వస్తే అప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు, మత పార్టీల స్థానంలో కమ్యూనిస్టులు, ప్రగతిశీల కాముకులు బలపడతాయని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా కలవాలి కోరుతాం. అనంతరం 4వ తరగతి ఇంజనీరింగ్ కార్మికులు నారాయణ సమక్షంలో సిపిఐ తీర్థం పుచ్చుకున్నారు. కండువాలతో ఆయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సమితి సమావేశాల్లో ఆ పార్టీ నాయకులు హరినాథ్ రెడ్డి, రామానాయుడు, పెంచులయ్య, మురళి, రాధాకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ దళితుల సంక్షేమం కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచార జాతాగా కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షులు రుద్రగోపి విమర్శించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెట్టిపల్లి పంచాయతీ మిట్టగాంధీపురంలో 36 మంది దళిత రైతులకు కేటాయించిన 42 సెంట్ల భూమిని ప్రభుత్వం మోసపూరితంగా లాక్కుంటోందని ఆరోపించారు. గతంలో వ్యవసాయం చేసుకోవాలని ఇచ్చిన పట్టాలను ఇప్పుడు హౌసింగ్ లోన్ల నెపంతో తిరిగి లాక్కొని వారిని మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారని, ఇదేనా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అని ప్రశ్నించారు. వెంటనే మిట్టగాంధీపురం దళితుల వద్ద నుండి లాక్కున్న పట్టాలను తిరిగి వారికి అప్పగించి భూమిని స్వాధీనం చేయాలని, లేని పక్షంలో పార్టీలకు అతీతంగా పంచాయతీ ప్రజలను ఏకప్ చేసి పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పంచాయతీ నాయకులు, బాధితులు వెంకటేష్, సురేష్, బ్రహ్మయ్య, సుధాకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మీ పట్టాలు ఎత్తుకొని మీకు లోన్లు ఇస్తాం హౌసింగ్ దగ్గరికి రమ్మని చెప్పేసి ఆ పట్టాలు లాక్కొని ఈరోజు దళితుల భూములను ఆక్యుపై చేసుకుని ఈరోజు సబ్జీలు కేటాయించడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు సబబు అనేసి మీ ద్వారా ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్గా ఉంది. ఉదాహరణ ఎవరంటే మొన్నటనగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కుతూహలమ్మ నియోజకవర్గంలో పర్యటించారు. సెట్టిపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ లో మీకు అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తాం అనేసి అర్జీలు రాసి వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం అనేసి మేము అడుగుతాము. కార్మికుల ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే సహించబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు హెచ్చరించారు. ఏపీ టూరిజం కార్మికులు గత 20 రోజులుగా స్థానిక మెడికల్ కళాశాల సమీపంలో వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సిఐటి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా శనివారం కూడా వారు సమ్మెను కొనసాగించారు. వీరి నిరసన దీక్షలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు దీక్షా శిబిరానికి చేరుకుని టూరిజం కార్మికులకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా టూరిజం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందో అర్థం కావడం లేదన్నారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దీనబంధు, దళిత బంధు పేర్లతో షికార్లు కొడుతున్నారే తప్ప కార్మికుల సమస్యలు ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇకనైనా కిరణ్ సర్కార్ మేల్కోవాలని, కార్మిక సమస్యలపై దృష్టి సారించాలని, ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. 20 రోజుల సమ్మె చేస్తున్నప్పటికీ చేమగుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించకపోవడం చాలా దుర్మార్గం. మీరు కనీస వేతనాలు చెల్లించాలని, ఏజెన్సీ సిస్టమ్ని రద్దు చేయాలని, అలాగే ఏజెన్సీ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు కాంట్రాక్ట్ సిబ్బందిగా వాళ్ళు రెగ్యులర్గా కాంట్రాక్ట్ సిబ్బందిలోకి మార్చమని, అలాగే కాంట్రాక్ట్ సిబ్బందిగా ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇవి చాలా న్యాయమైన, చాలా సబబైన కోరికలు. ఈ కోరికలను కూడా పరిష్కరించకపోవడం అనేది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దీనబంధు, దళిత బంధు, ఇట్లా బంధు అని పేర్లు పెట్టుకుంటున్నారు. ఏమిటి ఈ బంధు, ఈ పేర్లు, ఈ బిరుదులన్నీ బంధులో పెట్టడానికి తప్ప ఇంకోటేం లేదు. అలాగే పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ 4వ తరగతి ఉద్యోగులు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా స్థానిక రుయా ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ వద్ద ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. శనివారం కూడా వారు సమ్మెను కొనసాగించారు. వీరి సమ్మెకు కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమైపోతున్నాయని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ము కాస్తూ ఈ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. సర్కారు వైఖరిలో మార్పు రావాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక తిరుపతి రుయా ఆసుపత్రికి టీటీడీ నిధులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యోగ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. టెక్నాలజీ పెరగడం వల్ల వైద్య ఖర్చులు పెరిగాయే తప్ప వైద్యుల ఫీజులు కాదని, అపోహలు విడనాడాలని ఆప్నా నాయకులు డాక్టర్ శ్రీహరి, సిపాయి సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్యుడు దేవుడు కాదని, కేవలం రోగి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించే వ్యక్తి అనే అన్నారు. అయితే వైద్య సేవలు పొందుతూ రోగి మరణిస్తే అనాలోచితంగా వైద్యులపై ఆరోపణలు, విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. ఏ వైద్యుడైనా రోగికి ప్రాణం పోయాలని తప్పిస్తాడని పేర్కొన్నారు. కాలానుగుణంగా టెక్నాలజీ పెరగడంతో వైద్య పరీక్షలు ఖరీదయ్యాయే తప్ప వైద్యుల ఫీజులు పెరగలేదని అన్నారు. ప్రజల్లో నెలకొన్న వైద్యం ఖరీదు అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని, ఆప్నా ఆధ్వర్యంలో ఆదివారం తిరుచానూరు రోడ్లోని ఓ హోటల్లో జరిగే ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ఇతర వైద్య ఉన్నతాధికారులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, రాజారెడ్డి పాల్గొన్నారు. దానిపై అంతా రోగులకు ప్లస్ వారి బంధువులకు అలాగే ప్రెస్ వారికి కూడా, ఎందుకంటే మేమేం చెప్పినా కూడా వాళ్ళకి వెళ్ళాలంటే మీరు ప్రెస్ ద్వారా వెళ్ళవలసిందే. కాబట్టి అటువంటి దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఏ డాక్టర్ కూడా తన పేషెంట్ చంపుకోవాలని చెప్పని కోరుకోడు. ప్రతి డాక్టర్ కూడా పేషెంట్ని నయం చేయాలి, దాని ద్వారా పేరు తెచ్చుకొని ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాడు. కానీ డాక్టర్ పేషెంట్కి తప్పు చేసి వేరే ట్రీట్మెంట్ ఇచ్చి నెగ్లిజెన్సీ చేసి చెడపేరు తెచ్చుకోవాలని కోరుకోరు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 43,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 37 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోగా క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు. వీరికి 15 గంటల సమయం పడుతుందని, దివ్యరామ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 63, 100 రూపాయల గదులు 36, 500 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 112, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 196 అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆదివారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,608 రూపాయలు. 24 క్యారెట్ల అపంజి బంగారం 10 గ్రాముల ధర 27,890 రూపాయలు కాగా 1 కిలో వెండి ధర 45,445 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 48 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో ప్రభుత్వ విద్యారంగానికి ముప్పు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించండి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ఉపాధ్యాయులకు వక్తలు పిలుపు. టీడీపీకి విలువలు లేదు, వైఎస్ఆర్సీపీకి లక్ష్యం లేదు, విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ టీఆర్ఎస్. 20 సూత్రాల కమిటీ అధ్యక్షులు తులసిరెడ్డి ధ్వజం. సమాజానికి డీకే ఆదర్శప్రాయులు, ఆయన సేవలు చిరస్మరణీయం. డీకే సంతాప సభలో ప్రముఖులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.